యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ కీర్తన మొదటి చరణమును ధ్యానం చేసుకుందాము. యెహోవా నాకు వెలుగును రక్షణయును నయ్యున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వెలుగు. వెలుగు అనగా పవిత్రతకు గుర్తు. వెలుగు అనగా చీకటితో ఎలాంటి సహవాసం, వెలుగు చీకటి ఎప్పుడు కలిసి ఉండవండి. వెలుగు వెలుగే. వెలుగు ఎక్కడ ఉండునో అక్కడ చీకటి పారిపోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు అనగా దేవునికి సాదృశ్యము. కాబట్టి ఈ వెలుగు ఎక్కడ ఉండునో అక్కడ చీకటి పారిపోతుంది. దేవుడు అనే అర్థానికి మరొక పదం అర్థం వెలుగు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి అనగా పాపము, మోసము, అబద్ధము, అన్యాయము, దుర్నీతి, సమస్త కీడులకు సంబంధించినవన్నీ కూడా, ఇవన్నీ కూడా చీకటి. దేవునిలో అవి ఉండవు. ఒకవేళ ఉంటే ఇవి ఉన్నటువంటి వాడు దేవుడు కాదు. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు, సర్వోన్నతుడు. ఇలాంటి వాడు దేవుడు. కాబట్టి ఈ దేవుడు వెలుగై ఉన్నాడని మనం ధ్యానించుకుంటున్నాం కదా. మరి ఈ వెలుగైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావా? ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వెలుగైనటువంటి దేవుని నీవు అనుసరించి నడిచినట్లయితే చీకట్లో ఉన్న నీకు వెలుగు కలుగుతుంది. అంధకారంలో ఉన్న నీకు వెలుగు ఉదయిస్తుంది. పాపంలో ఉన్న నీకు విడుదల కలుగుతుంది. శాపంలో ఉన్న నీకు విడుదల కలుగుతుంది. రోగంలో ఉన్న నీకు స్వస్థత కలుగుతుంది. శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్న నీకు సమాధానము, శాంతి దొరుకుతుంది. ఏ సమస్య చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో, యేసుక్రీస్తు అనే వెలుగు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీకు విడుదల, సమాధానం దొరుకుతుంది. యేసయ్య సర్వోన్నతుడు, యేసయ్య సర్వశక్తిమంతుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య నమ్మదగినవాడు, యేసయ్య న్యాయవంతుడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వెలుగు సంబంధిలో ఉండాలనుకుంటున్నావా? వెలుగు సంబంధిగా బ్రతకాలని ఆశిస్తున్నావా? కాబట్టి ఈ వెలుగైన దేవుని నీవు చేరాలంటే చీకటిని నీవు విడిచిపెట్టాలి. నీకున్న త్రాగుడు, అహంకారం, గర్వం, చెడుతనమంతటినీ కూడా విడిచిపెట్టి ఈ సత్యదేవుడైన యేసుక్రీస్తుని నీవు వెంబడిస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీవు దీవించబడతావు. నీ కుటుంబంలో నీకు శాంతి దొరుకుతుంది. సమస్త బాధల నుండి, సమస్త రోగముల నుండి, వ్యసనముల నుండి, దురాత్మ బంధ కముల నుండి నీకు విడుదల కలుగుతుంది. యేసయ్య స్వస్థపరిచే దేవుడు, యేసయ్య విడుదలనిచ్చే దేవుడు, యేసయ్య సమాధానమునకు కర్త. ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, ఈ సమాధానం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే వెలుగు సంబంధిగా వెలుగైన దేవుని సన్నిధిని చేరుకు. నీకు వెలుగు కలుగుతుంది. ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు, విశ్వసించు, నమ్ము, ప్రార్థించు. నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ చీకటిలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఈ అంధకారం నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు చాలా సమస్యల్లో బంధించబడ్డావు, చాలా కీడులో చిక్కుకున్నావు, చాలా శోధనలో శోధించబడుతున్నావు, బయటికి రాలేక మూలుగుతున్నావు. యేసయ్య వెలుగు నీకు కనబడతా ఉన్నది. యేసయ్య నిన్ను తన దక్షిణస్తము చాపి స్వస్థపరచడానికి, విడిపించడానికి, లేవనెత్తడానికి తన చెయ్యి చాపి ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఇక సమాధానం, స్వస్థత, ఆ విడుదల దక్కుతుంది. నమ్ము, విశ్వసించు. ప్రార్థన చేసుకుందాం.
నా ప్రేమ స్వరూపి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు 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 నాయన. ఈ సమయమందు ఈ నీ వాక్కు వింటున్న నీ బిడ్డలను దీవించండి అయ్యా. నువ్వు వెలుగై ఉన్నావు, నీలో చీకటి ఎంత మాత్రము లేదు ప్రభువా. మేము చీకటి సంబంధులము, మానవులము, బలహీనులము, పాపములు పుట్టి పాపములు పెరుగుతున్నటువంటి మమ్మల్ని క్షమించండి, రక్షించండి, కృప చూపండి, దర్శించండి. ఈ దినమందు ఈ వాగ్దానం, ఈ వాక్యం వింటున్న బిడ్డలు దర్శించండి ప్రభువా. మా బిడ్డలు చేస్తున్నటువంటి పాపములను పరిహరించండి, పరిశుద్ధపరచండి, సన్మార్గమందు నడిపించండి, సత్య ప్రవర్తన ఎందు నడిపించండి, సమస్త అంధకార బంధకముల నుండి వారిని విడిపించమని ఈ నామం ఎరిగిన ప్రతి బిడ్డలు దర్శించండి, ఎరుగని వారిని కూడా దర్శించండి, విశ్వాసంలోనికి నడిపించండి. వారి గృహాల్లో వెలుగు ఉన్నట్లు, వారి జీవితాల్లో నీ యొక్క వెలుగు ఉన్నట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.